లార్డ్, మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకున్నాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రభు అనే దేవుడు చాలా స్పష్టంగా మనకు ఈ వాక్యం ద్వారా చెప్పేది ఏంటి అంటే, క్రీస్తును నమ్మకముందు మనలో ఏ విధమైన స్వభావం అయితే కనపడుతూ ఉంటుందో అది పూర్తిగా ఇప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు గారి కలిగిన లక్షణాలు ప్రభును నమ్ముకున్న మన అందరిలో ఆ లక్షణాలు మనకు కనబడాలి. ప్రభువుకున్న లక్షణాలు ఏంటి అంటే నీతి, యథార్థత. ఈ భక్తితో ఉండాలి. ఈ నీతిగా జీవించడము, యథార్థత, సత్యము, భక్తిగా ఉండడము, దేవుని పోలికతో సృష్టింపబడిన వాడు కాబట్టి మన జీవితం, మన నడవడి అనేది చూస్తే ఎవరైనా సరే నీతిలోను, యథార్థతలోను, భక్తి విషయంలో దేవుని పోలి నడుచుకుంటున్నారు, కొత్తగా జీవిస్తున్నారు, మార్పు చాలా కనబడుతుంది అనే ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఈ నీతి, యథార్థత, భక్తి అనేది దేవుని పోలికగా దేవుని లక్షణాలు కలిగి నడుచుకోవడం మన జీవితంలో చాలా ముఖ్యమైనదని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు చెప్తున్నాం. పౌలు గారి జీవితం చూస్తే ఒకప్పుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని పూర్తిగా వ్యతిరేకించాడు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత, సత్యం ఏంటే తెలుసుకున్న తర్వాత సౌలు పూర్తిగా పౌలుగా మారిపోయి ప్రభు అయిన యేసుక్రీస్తు గారిని ప్రేమించడం, ఆయనే ప్రభువుగా అంగీకరించడం, ఆయన కోసమే ఆయన జీవించడం జరిగింది. ఆయన ప్రభువును పోలి నడుచుకున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రభువును నమ్మక ముందు మన జీవితము, ప్రభువును నమ్మిన తర్వాత జీవితం ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా దేవుని పోలికగా ప్రభువుని యేసుక్రీస్తు గారి యొక్క లక్షణాలు కలిగి మనం జీవించాలి. అది మనందరికీ శాశ్వతమైన కృపను, శాశ్వతమైన ఆశీర్వాదాలను కలుగజేస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మీకు నీతి, యథార్థ, భక్తి కలిగిన మంచి హృదయాన్ని కలగజేసి మిమ్మల్ని దేవుని పోలికగా మార్చాలని, మీకు ఒక మంచి నవీన స్వభావం కలగజేయాలని ఆయన పరిశుద్ధమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.